హలో అండి. వెల్కమ్ టు మిస్టర్ మిస్సెస్ సారిక. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగాలేనండి. నాకు ఫుల్గా కోల్డ్ అయింది. అందుకోసమని వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను. మా బాబుది 3rd మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందుకోసం తనకి ఫోటోషూట్ లాగా ప్లాన్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. కానీ 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇవాళ ఎట్లయినా చేద్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యానండి. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే చేద్దామని నా ఆలోచన. ప్రత్యేకంగా దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెడదామని అయితే నాకు లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళం అందరం అంతే కదండి. ఏదో ఉన్న వాటిల్లోనే పిల్లలకి హ్యాపీగా ఎలా మనం ఇవ్వగలం అనేసి అయితే నేను ఆలోచిస్తాను. ఇంకా నేను ఏం థీమ్ అనుకున్నానంటే, మామూలుగా రెయినీ సీజన్ అయితే వచ్చేసింది కదండి. రెయిన్ డ్రాప్స్ థీమ్ అయినా బాగుంటుందనేసి నేను మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదండి. మామూలుగా రెగ్యులర్‌గా మనకేమైతే యూస్‌ఫుల్‌గా ఉంటాయో వాటికి వచ్చిన ప్యాకేజింగ్ బాక్సెస్ ఉంటాయి కదా. మామూలుగా కార్డ్‌బోర్డ్ షీట్స్ లాగా ఏమైనా, లేకపోతే థిక్ షీట్స్ అయినా పర్వాలేదు. నేను క్లౌడ్స్ షేప్‌లో మామూలుగా థిక్ షీట్స్‌ని కట్ చేసుకున్నాను. కట్ చేసి వీటికి బ్లూ కలర్ అయితే పెయింట్ వేసానండి. పిల్లల స్కెచెస్ ఉంటాయి కదా, వాటితోనే పెయింట్ వేసి పెట్టుకున్నాను. రెయిన్ డ్రాప్స్ కోసం ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. థిక్ షీట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక 20 వరకు. మామూలుగా మనకి ప్రతి వాళ్ళకి వైట్ చున్నీ ఉంటుంది కదా, నేను వైట్ చున్నీ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు. నేను వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చేద్దాం అనేసి అయితే నా ఆలోచన. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? ముందుగానే నేను తీసుకున్న వైట్ చున్నీని దివాన్‌కి అయితే నీట్‌గా సెట్ చేస్తున్నానండి. నాకు కొంచెం అక్కడక్కడ ముడతలుగా వచ్చింది. పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకుంటే నీట్‌గా వస్తుంది. నా దగ్గర పిన్స్ అవైలబుల్‌గా లేవు. నా వాయిస్‌ని కొంచెం అవాయిడ్ చేయండి. గొంతు చేంజ్ అయిపోయింది. మా బాబుకి 3 మంత్స్ ఫినిష్డ్ అని చెప్పాను కదండీ ఇందాకనే. 3 మంత్స్‌కి ఇండికేషన్‌గా 3 క్లౌడ్ షేప్స్‌నైతే కట్ చేసుకొని కలరింగ్ ఏసి పెట్టాను. మళ్ళీ 3 అని రాయకుండా. ఇంకా ఒక 20-25 రెయిన్ డ్రాప్ షేప్స్‌ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. వాటిని కూడా నీట్‌గా అరేంజ్ చేస్తున్నాను. అంతలోపు మా పిల్లలొచ్చేసి, "మమ్మీ మరి రెయిన్ డ్రాప్స్ ఉన్నప్పుడు అంబ్రెల్లా గూడా ఉండాలి గదా!" అని అన్నారు. అవును గదా! అని జెప్పేసి అనుకున్నదే ఆలస్యం లేకుండా వెంబడే అంబ్రెల్లా షేప్‌ని గూడా కట్ జేసి మా పెద్ద పాపకిచ్చాను. తను కలరింగ్ ఏసింది. చూడండి బావుంది గదా క్యూట్‌గా. మా చిన్న పాప ఆరెంజ్ ఫ్లవర్ షేప్‌ని కట్ జేసి ఇచ్చింది వాళ్ళ తమ్ముడు కోసం. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్‌ని మన పిల్లలకివ్వాలి. మనం గూడా హ్యాపీగా ఉండాలనేసి నేననుకుంటాను. అవునా కాదా మీరు చెప్పండి? మా బాబు ఎందుకో కొంచెం మూడీగా ఉన్నాడు. అప్పుడే లేసాడు. తను సపోర్ట్ జేయట్లేదు. మా చిన్న పాప కొంచెం తనని ప్యాంపర్ చేయనీకైతే ట్రై చేస్తుంది. అయినా గూడా తను కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సరే అని జెప్పేసి ఫోటోస్ అయితే తీశానండి. నేను యాడ్ జేస్తున్నాను. ఫోటోస్ అయితే బాగొచ్చాయి. చూడండి. మీకు నా ఐడియా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి ఐడియాస్ మీకు కావాలి, ఇంకా ఇలాంటి మంచి మంచి ఫోటోషూట్ ఐడియాస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతేనండి. ఓపికగా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.